కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ను నలుగురు యువకులు దొంగిలించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాత్రిపూట ఫుల్గా మద్యం సేవించిన వీరు పంచాయతీ కార్యాలయంలో పార్కు చేసి ఉంచిన ట్రాక్టర్ను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో పంచాయతీ ప్రహరీ గోడను ఢీకొట్టి దాని సమీపంలోని భిక్షపతి అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసి దానిపైనే నిద్రపోయారు. ఉదయం ట్రాక్టర్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన సర్పంచ్ సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం కాస్త బయటపడింది. దొంగతనానికి పాల్పడ్డ యువకుడిని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బిక్కనూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అడ్డంబడ్డ హనుమాన్ల గుడి కాడ అడ్డంబడ్డ ఫోన్ లేదు, ఫోన్ జేబులోకి వెళ్ళి జారిపోయింది. ఫోన్ గురించి నేను పుసుకుని గిన్నె దొరికిందేమో, ఆట ఆడుతుండేమో, బాబా మరలంగా పర్సుకు మాట్లాడేమో అని చెప్పేసి నేను లెంకుంటే ఇందాక వచ్చిన నేను రాత్రి. మరి బండి వాళ్ళు పట్టుకొచ్చారా? బండి సంగతి నేను చూడలేదు. సరే, ఇప్పుడు బండి నువ్వు పట్టుకురాలంటున్నావు కదా, సీసీ కెమెరాలలో ఇప్పుడు నువ్వు బండి నడిపించినా నీకు చూపించినావు అనుకో, అప్పుడు ఏమంటావురా? మరి నడిపించిన అంటావా నడిపి అంటావా? అప్పుడు కూడా నడిపించిన నేను ఒప్పుకుంటా. నడిపించినాడు ఒప్పుకుంటావు కదా నువ్వు? ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా నువ్వు? ఇప్పుడు కూడా ఒప్పుకున్నట్టే కదా నువ్వు? ఒప్పుకుంటా. ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా నువ్వు?